తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మానవత్వం చాటుకున్నారు. పొలమూరులో కాలేయ వ్యాధితో బాధపడుతున్న సిద్ధార్థ్ వీరన్ అనే 6 నెలల బాబుకు ఆర్థిక సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. వ్యక్తిగతంగా ₹1,00,000 సహాయం చేశారు. ఎమ్మెల్యే పిలుపుతో స్థానిక నాయకులు కూడా ఆర్థిక సాయం చేశారు. చిన్న బాబు 6 మాసాల అబ్బాయి ఒక అరుదైన కాలేయ వ్యాధితో బాధపడతా ఉన్నారు. దానికి అనేక మంది వైద్యులను సంప్రదించారు. అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు తిప్పారు. అంతిమంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కాలేయ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలని వైద్యులు సూచించారు. కానీ అతి ఖరీదైన వైద్యం, దాదాపుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖరీదయ్యే వైద్యం. అది కాకుండా 1 సంవత్సరం పాటు అత్యంత ఖరీదైన మందులు వాడాల్సి రావడంలో అది దాదాపుగా 14 నుంచి 15 లక్షలు అయ్యే పరిస్థితి. వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మా దగ్గరికి రావడం, నేను హైదరాబాద్లో వైద్య మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో మాట్లాడి ఒక హాస్పిటల్లో దాన్ని 22 లక్షలకి వారు చేసే విధంగా ఒప్పించడం, అదేవిధంగా వారు కూడా కొంత క్రౌడ్ ఫండింగ్ చేసి ఒక 4 లక్షల నుంచి 3 లక్షల వరకు వాళ్ళు ఆ విధంగా చేసి దాదాపు 18-19 లక్షలకి ఈ కుటుంబం పెట్టుకునేలాగా వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 లక్షల రూపాయలు ఇచ్చారు. నేను వ్యక్తిగతంగా ₹1,00,000 ఆ కుటుంబానికి ఇచ్చాను. నా పేరు ధనరాజ్ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామం అండి. నేను ఎలక్ట్రిషియన్ పని చేస్తూ ఉంటానండి. బాబుకి జాండీస్ తగ్గట్లేదని చాలా చోట్లకి తిప్పామండి. బాబుకి బిలియరీ అట్రేసియా పాజిటివ్ వచ్చిందండి. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారండి. ఇప్పుడు హాస్పిటల్లో హైదరాబాద్లో చూపిస్తున్నామండి. అక్కడ దగ్గర 35 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారండి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన ఎమ్మెల్యే గారి సాయంతో సీఎం రిలీఫ్ ఫండ్ 8 లక్షల వరకు వచ్చిందండి. ఆయన సొంత క్యాష్ ₹1,00,000 వచ్చిందండి. ఆ ఫ్రెండ్స్ కూడా చాలా కలెక్ట్ చేసి ఇచ్చారండి. మమ్మల్ని కొంచెం ఆదుకోవాల్సిందిగా అనుకుంటున్నానండి.